ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో నాయనా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతను మా అందరికీ అనుగ్రహించావు ప్రభువా. తండ్రి, ఇదిగో నీవు మా జీవితంలో మా బ్రతుకులో ఉన్నావు గనుక మేము ఈరోజు ఎలా ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, చాలా మంది నాయనా నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, మీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. నిజమేనాయనా, ఈ లోకంలో మాకంటూ ఏమీ లేకపోవచ్చు ప్రభువా, సిరి సంపదలు లేకపోవచ్చు నాయనా, ఆస్తి పాస్తులు మాకు లేకపోవచ్చు ప్రభువా. ఇదిగో తండ్రి, మా జీవితంలో నీవు ఉన్నావు ప్రభువా, మాకంతే చాలు నాయనానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన మరి పాటల్లో మీరున్నారు, వాక్య పట్టణంలో మీరున్నారు నాయన, ఆరాధనలో మీరున్నారు ప్రభువా. ఇదిగో వాక్య సందేశంలో కూడా మీ ఆత్మ సహాయము దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి నాయనానికి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో వాక్యాన్ని తండ్రి ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానమును ప్రజ్ఞతను నాకు అనుగ్రహించండి. అల్పుడను అభాగ్యుడును ప్రభువా, ఇదిగో నాయన ఏమాత్రము అర్హత లేని వాడును ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క స్థితి నాకు ఇచ్చావు, ఈ యొక్క యోగ్యత నాకు ఇచ్చావు ప్రభువా. ఇది కేవలము నీ కృపనాయనానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, మీరు నన్ను మరుగుపరచండి నాయన. ఇదిగో మీరేమందరితో మాట్లాడమని కూర్చున్నటువంటి బిడ్డలందరితో నాయన ప్రభా ఆ మాటలు అర్థం చేసుకోవడానికి మీరు సహాయము దయచేయమని. ఇదిగో తండ్రి, మరి యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనా మనవులు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, క్రైస్తవం యొక్క జీవితంలో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు, అల్లరి చేయొద్దు. పిల్లల్ని ఎవ్వరూ ముట్టుకోవద్దండి. ఈ టైంలో పిల్లల్ని ఎవరైనా మీరు ఏమని అంటే వాళ్ళు అల్లరి చేస్తారు. కాబట్టి మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. క్రైస్తవ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనము ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఎవరినో ఒకరిని చూడాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు కొందరు భక్తుల యొక్క జీవితాల గురించి రాయించాడు, కొందరి యొక్క సాక్ష్యాల గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను అని మనకు మనముగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రభుని సహాయం అడిగి, ప్రభువా నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎవరిలా బ్రతకాలి అని మనము ఆలోచన చేసి, ప్రియరా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి కొంతమంది యొక్క భక్తుల యొక్క జీవితాల గురించి మనము చదివి మనము వారి వలె మనము కూడా బ్రతకడానికి, వారి వలె మనము కూడా జీవించడానికి ప్రియరా మనం ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దాని అన్నిటినీ కూడా మనము విడిచిపెట్టి ప్రభువు కొరకు మనము ముందుకు సాగాలి. చాలాసార్లు దేవుడు కూడానండి బైబిల్ గ్రంథంలో భక్తులను కూడా ఏంటి కొన్ని వాటితో పోల్చాడు దేవుడు. కొంతమంది యొక్క భక్తుల జీవితాలను కొన్ని వాటితో పోల్చాడు. ఎక్కువగా మనం చూస్తాం ఏంటి, ఒలీవ చెట్టు గురించి మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒలీవ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒలీవ చెట్టు అట ఎప్పుడు వాడిపోదట. ఒలీవ చెట్టు ప్రియరా ఏంటి, మనం రోజు వేసే చెట్ల వలె రోజు నీరు లేకపోయినా కూడా అవి ఒలీవ చెట్లు నిలబడతాయట. ఒలీవ చెట్టు ఏంటి చాలా పచ్చగా ఉంటుందట. ఒలీవ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంకొక విషయం చెప్పమంటారా, ఒలీవ చెట్టు ఏంటి చాలా ఎక్కువ కాలం బ్రతుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, ఈ యొక్క ఒలీవ చెట్టు లేదా ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగె, ఇలా అనేకమైనటువంటి చెట్లతో దేవుడు కొంతమందిని పోల్చాడు. ఇందాక మనము చదువుకున్నటువంటి
కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా దావీదు ఏమంటాడు? నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియరా, అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ప్రియరా మంచి మాటలు మనకు కనబడితే చూడండి. ఆ మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి గ్రంథము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము ఇదంటాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడట. కనుక ప్రియరా, మనము యోసేపు గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోసేపు అనగానే మనకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది? యోసేపు అనగానే ఫలించెడు కొమ్మ. యోసేపు అనగా అర్థం ఏంటో తెలుసా? ఫలించెడు కొమ్మ. ప్రియరా, అంటే యోసేపును ఒక కొమ్మతో పోల్చాడు దేవుడు. అంటే ఒక ఫలించేటువంటి కొమ్మ. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రియరా ఏంటి, నేను ద్రాక్ష తీగెను, నేను ద్రాక్ష చెట్టును, మీరు నాలోని తీగలు. మీరందరూ కూడా మీరు నాతో అంటకట్టబడితేనే మీరేం చేయబడతారు? ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు. కాబట్టి మీరు నాతో అంటుకట్టబడాలి అని ప్రియరా. ఇలా మనము బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనము చదువుతూ ఉన్నప్పుడు ఏంటి, కొంతమంది భక్తుల యొక్క జీవితాలను కొంతమంది యొక్క చెట్లతో పోల్చడం జరిగింది ప్రియరా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక చెట్టు గురించి మనము ధ్యానం చేద్దాము. ఆ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఆ చెట్టుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబానోను నుండి దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, ఇక్కడ 12వ వచనము 12వ వచనం 2వ లైన్లో లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రియరా, దేవదారు అనేటువంటి ఒక వృక్షం కనబడుతుంది. దేవదారు యొక్క వృక్షము ఏంటి, చాలా ఎత్తైనది అంటే దేవదారు వృక్షం అట. అది చాలా విశాలత కలిగినటువంటి వృక్షం అట దేవదారు వృక్షం. ఏంటి, ఇంకో విషయం ఏంటి తెలుసా? దేవదారు వృక్షము చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. ప్రియరా ఏంటి, ఈ దేవదారు వృక్షం గురించి దేవుడు ఎందుకు రాయించాడు? దేవదారు యొక్క వృక్షంతో ఎందుకు వీరితో పోల్చి మాట్లాడుతున్నాడంటే ఏంటి ప్రియరా, దేవదారు వృక్షము వలె దేవుని ప్రజలు కూడా ఉండాలని. ఏంటి, అది ఒక బలమైనటువంటి వృక్షం, ఒక శక్తివంతమైనటువంటి వృక్షం. ఏంటి, అంత మాత్రమే కాదు, చాలా విస్తీర్ణత కలిగినటువంటి వృక్షం. కొన్ని చెట్లు చూస్తున్నారా ఏంటి, మన దగ్గర అప్పుడప్పుడు ఏంటి చిన్న కుండీలు ఉంటాయి, పూల కుండీలు అంటాం చూసావా? ఆ చిన్న దాంట్లో ఆ మొక్క ఎదిగేస్తుంటుందండి. ఆ మొక్కలా ఎదిగేస్తుంటుంది. కానీ కొన్ని చెట్లు చూస్తే మనకి ఎక్కువ ప్లేస్ కావాలి, చుట్టూరు కూడా ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది ప్రియారా. కనుక ఈ యొక్క దేవదారు యొక్క వృక్షంలో ఎందుకు దేవుడు వారిని పోల్చాడంటే ఏంటి అంటాడు కదా, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే దేవదారు యొక్క వృక్షానికి మరొకటి ఉందట. ఆ వృక్షం ఏం చేస్తుందో తెలుసా? ఎదుగుతూ ఉందట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ప్రియరా, కొన్ని చెట్లకి కొంత పరిమితి ఉంటుంది, అంతకు మించి ఆ చెట్టు ఎదగదు. కానీ కొన్ని చెట్లు ప్రియరా ఎదుగుతూ 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 ఉంటే ఇక్కడ దేవదారు వృక్షము ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుందట. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం ఏం చేయబడాలంటే తెలుసా? దేవదారు వృక్షం వలె మనము ఎదుగుతూ ఉండాలి. దేవదారు వృక్షం వలె మనము ఏంటి ప్రియరా వర్ధిల్లుతూ ఉండాలి. దేవదారు వృక్షము ఎలాగైతే స్థిరత్వము కలిగి ఉంటుందో, దేవదారు వృక్షం ఎలాగైతే ప్రియరా ఒక బలమైన చెట్టుగా ఉందో, ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా అటువంటి
బలమైన వారముగా, అటువంటి స్థిరత్వము కలిగిన వారముగా ఏంటి మనము ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయంలో మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ప్రియరా, పరిశుద్ధాత్ముడికి ఎంత అద్భుతమైనటువంటి మాట రాయించాడో. ఇలాగునది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట ఏంటి పారుట వలన అది మిక్కిలి గొప్పదిగా. అంటే దేవదారు వృక్షం ఎందుకు అంత బలమైనదిగా ఉంది? దేవదారు వృక్షం ఎందుకు అంత ఏంటి శక్తివంతమైనదిగా ఉంది? దేవదారు వృక్షం ఎందుకు అలా వర్ధిల్లుతుందంటే ఏంటి దాని వేర్లు ఎక్కడికున్నాయట? ఎక్కడికున్నాయట? నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయటండి. ఆ యొక్క యొక్క దేవదారు వృక్షం యొక్క వేళ్ళు నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయట. ప్రియరా, ఈరోజు క్రైస్తవులుగా మనము ఏంటి దేవుని మందిరం ఎక్కడైతే ఉందో ఏంటి మనం ఎక్కువగా దేవుని మందిరానికి అంటుకట్టబడి ఉండాలి. వాక్యము దేవుని మందిరంలో ఎక్కువగా మనకు వినిపింపబడుతుంది కాబట్టి ఆ యొక్క వాక్యానికి మనం ఏం చేయాలి తెలుసా? ఏంటి మనము ఆ యొక్క వాక్యం ఉన్న చోట మనము ఆ వేర్లు ఎలాగైతే ప్రియరా విస్తరిస్తాయో, వేళ్ళు ఎలాగైతే నీళ్లు ఉన్న చోటకు కలిగి ఉంటాయో ఏంటి మనము కూడా దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనము పరుగులు తీయాలి. కొన్నిసార్లు చూడండి ఏంటి ఆ కొన్ని చెట్లు ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, దాని వేళ్ళకి అక్కడ ఆగిపోతాయి చెట్లు. కొన్ని చెట్లు అక్కడ ఆగిపోతాయి, అక్కడికి మించి వెళ్ళవు. తర్వాత ఆ చెట్టుకి నీరు అందక చచ్చిపోతాయండి. ప్రియరా, కానీ ఈ యొక్క వృక్షంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏది అడ్డు వచ్చినా కూడా దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుందట. ఏది అడ్డు వచ్చినా కూడా ఏం చేస్తుందట? దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీరు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుందట. ప్రియరా, చాలా మంది జీవితంలో కొన్ని అడ్డుగోడలు ఉంటాయండి. కొన్ని అడ్డుగోడలు ఎదురవుతూ ఉంటాయి, అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఏమ్మా ఇక్కడ ఆగిపోయావు అంటే ఏంటి అక్కడ అంటారు, ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళలేను, ఇక నా జీవితం ఇక్కడికే, ఇక నా బ్రతుకు ఇక్కడికే. ఏంటండి మీరు ఇక్కడ ఆగిపోయారు? ఇదిగో మీరున్న చోటుకి మీరు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అని ఒక ఆయన్ని అడిగాం అనుకోండి, ఆయన అంటాడు, ఎక్కడ నేను అక్కడికి వెళ్ళలేనండి, ఇక్కడే ఆగిపోతానండి అంటాడు. ప్రియరా, అలా ఆగిపోతే వారి జీవితంలో అభివృద్ధి ఉంటుందా? వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? ప్రియరా, మన జీవితంలో ఏవి అడ్డు రాకూడదు అనుకోకూడదండి. మన జీవితంలో నా జీవితంలో ఏవి అడ్డు రాకూడదండి. నా జీవితం సాఫీగా సాగిలిపోవాలి, అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి, ఇక నాకు మంచి హోందా లైఫ్ నాకు కావాలి. ఏంటి కొంతమంది ఒంటికి చెమట పట్టినవరట. ఏంటి ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతారంటే ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు ముగించేస్తారా. ఇంకా గడియారం లేదు కానీ మన మందిరంలో గడియారం 10 సార్లు చూసేద్దరేమో. ఏంటి ఎప్పుడైపోద్దా? కొంతమంది ప్రియరా ఏంటి వాక్యాన్ని వినడానికి వాక్యం వింటున్నట్టుగా ఉంటారు కానీ మనసులో ఏదో ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు. ప్రియరా, నేనంటాను, మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే ఏదైనా అడ్డుగా వచ్చింది అనుకోండి, దాన్ని కూడా మనం తప్పించుకుని వెళ్ళాలి తప్ప మనమే అడ్డుకట్టలు వేసుకోకూడదు. కొంతమంది జీవితాలకు వాళ్ళే అడ్డుకట్టలు వేసుకుంటారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. 4 గంటలకు ఆరాధన పెడితే అందరూ వాక్యం వింటారా? మన జీవితంలో ప్రియరా ఏంటి కొంతమంది వారి జీవితానికి వారే అడ్డుకట్లు వేసుకుంటారు. కొన్నిసార్లు అంటాం, వారిని ఎవరు పాడు చేయక్కర్లేదండి, వారికి వాళ్ళే పాడైపోతారు. తుప్పుని ఎవరైనా పాడు చేయొచ్చా? పాడు చేయగలమా? తుప్పు ఇనుము ఏం చేస్తుందంట? అది మట్టిగా అదే పాడైపోద్దట. దాన్ని ఎవరు పాడు చేయక్కర్లేదు. ఇదిగో మొన్న పైన రేగుల చెట్లు వేయడానికి పైపులు తెచ్చాం. పైపులు తెచ్చి ఇక్కడ పెట్టాం. ఏంటి ఆ దగ్గర బాగానే ఉన్నాయి, ఇక్కడ తేగానే మొత్తం కలర్ మారిపోయింది పైన. ప్రియరా, కొన్ని మనం వాటిని పాడు చేయక్కర్లేదండి, అవంతటా అవి ఏమైపోతాయి? పాడైపోతాయి. అలాగే కొంతమందిని ఎవరో పాడు చేయక్కర్లేదు, వాళ్ళకు వాళ్ళే పాడైపోతూ ఉంటారు. ఏంటి వారి జీవితానికి ఏంటి వారి అడ్డుకట్లు వేసుకుంటారు. వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఏంటి వారి జీవితంలో ఫలమరిమితమైన జీవితం ఉండదు. వారి అడ్డుకట్లు నిర్మించుకుంటారు, వారి అడ్డుగోట్లు కట్టుకుంటారు. కాబట్టి ఏంటి వారి జీవితంలో ఏముండదు, వారి జీవితం అక్కడికి ఆగిపోతుంది. ప్రియ,
ఈ యొక్క దేవదారు యొక్క వృక్షం యొక్క ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకవేళ ఏదైనా అడ్డు ఉందనుకోండి, ఏదైనా ఒక గోడ అడ్డుగా ఉందనుకోండి, ఆ గోడను కూడా దాటుకుని వెళ్ళిపోద్దట అండి. ఏదైనా ఒక సమస్య అడ్డుగా ఉందనుకోండి, ఆ సమస్యను దాటుకుని వెళ్ళిపోద్దట. ఏదైనా ఒక కష్టం అడ్డుగా ఉందనుకోండి, ఆ కష్టం దాటుకుని వెళ్ళిపోద్దట దేవదారు వృక్షం. అందుకే ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? దేవదారు వృక్షము వలె ఉన్నాడు. ఆగిపోకూడదు మన జీవితం. మన జీవితం అక్కడికి సమాప్తం అయిపోకూడదు. ఎంతవరకు ప్రయాణించావు, ఎంతవరకు పరుగులు తీసావు ఏంటి, ఎక్కడొచ్చిన రాయడ్డు వచ్చిందనో, ఎక్కడొచ్చిన గోడడ్డు వచ్చిందనో అక్కడ ఆగిపోతే మన జీవితంలో మనము గమ్యాన్ని మనం చేరుకోలేము. దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేము ప్రియారా. ఏంటి, అడ్డుగోడలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనము తప్పించుకొని వెళ్ళాలి తప్ప అక్కడికి మనము ఆగిపోకూడదు. కొంతమందికి ఏంటి ప్రియరా, దేవుని పరిచర్యలో ఏదైనా కష్టపడదాము, దేవుని పరిచర్య గురించి ఆలోచిద్దాము, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో నా వంతుగా నాకేమైనా పని ఉందంటారా, నేను ఏమైనా పని చేయాలంటారా అని ఆలోచనలు రావు. ఒకవేళ వాళ్ళకి రాలేదు కదా అని ఎవరైనా చెప్పారనుకోండి, వారి మీద ఏం చేస్తారు, దుర్భాషలు మాట్లాడుతుంటారు. ప్రియరా, మనము దేవుని సన్నిధిలో ప్రియరా ఎవరి దగ్గర మెప్పు పొందకపోవడం కోసం, లేదా ఎవరి దృష్టిలో మనం మంచివారు అయిపోవాలని కాదు, కానీ నేను దేవుని దృష్టిలో మంచిదానిగా ఉండాలి, నేను దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి, ఇది నా దేవుని మందిరము, ఇది నా దేవుని పని, నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో మనము దేవుని సన్నిధిలో కష్టపడి పని చేయాలి. కానీ ప్రియరా సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో మందిరానికి ప్రియరా అలా మనం ఉంటే మన జీవితంలో మనకు ఆశీర్వాదాలు ఉండవండి. మనం ఎక్కడున్నా కూడా ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. ఎక్కడున్నా కూడా మన మనసంతా ప్రభు మీదే ఉండాలి. ఎంత బిజీ పనిలో పడిపోయినా మన మనసు ఎక్కడ ఉండాలి, ప్రభు దగ్గర ఉండాలి. అంటే దావీదు అంటాడు, నేను జనులు దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. అంటే దేవుని మందిరానికి వెళ్తానంటేనే ఏమవుతుందట, సంతోషం కలుగుతుందట అండి ప్రియారా. మరొక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి మీరు చదవండి. కింద ఏమంటాడు, కింద వచనంలో అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను, దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని విశాలంత గొప్పవి కావు. ప్రియరా, ఇక్కడ మంచి విషయాలు రాశాడు. అది కంటికి ఎలా కనబడుతుందట, అందంగా కనబడుతుందట. కొంతమందిని చూస్తుంటే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడూ సమస్యలు, వారి జీవితంలో ఎప్పుడూ బాధలు, వారి జీవితంలో ఎప్పుడూ కన్నీళ్ళే. వారి గురించి మనం ఏం నేర్చుకోలేం. వారి గురించి మనము ప్రియరా, అమ్మో పలానా వాళ్ళు చక్కగా ప్రభువులు ఎదుగుతున్నారండి, అమ్మో పలానా వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తారండి, వారికి వాక్యం అంటే చాలా ఇష్టం అండి, ఎప్పుడు చూసినా వాళ్ళు దేవుడి మందిరంలో ఉంటారండి, సాక్ష్యాలు వినబడవు. ఇవిడేటండి ఎప్పుడు ఏడుతూ ఉంటుంది, ఇతనేటండి ఎప్పుడు కూడా ఇలాగే ఏదో బాధ అంటాడో, కష్టం అంటాడో, సమస్య అంటాడు. జీవితం అంతా ఇవేనా జీవితం అంతా? ప్రియరా, అవి కంటికి ఎలా కనబడుతున్నాయట, అందంగా కనబడుతున్నాయట. మనము ప్రియరా ప్రభువుని స్తుతించగలిగితే ప్రియరా, మన ముఖంలో మన లోపల ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా కూడా మన ముఖాలు దేవుని యొక్క ఆత్మచేత వెలిగించబడుతూ ఉంటాయట. కొంతమంది అంటారు, మీతో మాట్లాడితే చాలండి, మీ ముఖం చూస్తే చాలండి, ఏదో తెలియని ఆనందం మాకు కలుగుతుందండి. మేము నిన్న ఒక పాస్టర్ మేము చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, మన చర్చలో చెప్పాము, పాస్టర్ గారి గురించి మనము ప్రార్థన చేసాము. ఆ పాస్టర్ గారు కూడా మన మందిరానికి చాలాసార్లు వచ్చారు. ఆ సహవాసం నిన్న చర్చ్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరి నోట్లోంచి ఒకటే మాట, ఈయన చాలా మంచివాడండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడండి, ఎప్పుడు మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ ఉంటాడండి, ఎప్పుడు ఆనందంగానే కనబడతాడండి, ఎప్పుడు దిగులుగా ఉండడు, ఎప్పుడు కూడా బాధలు ఉన్నాయన్నట్టుగా ఉండడు. అతనుకున్న బాధలు చెప్పమంటారా? షాక్ అయిపోతాం మనం. అసలు ఆ గుండె ఆగిపోద్దేమో ఎవరికైనా. ప్రియరా, అతను ఒక అద్దెంట్లో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారండి పాస్టర్ గారు. 4 సంఘాలు ఉన్నాయి, కానీ ఉండడానికి సొంత ఇల్లు లేదు, అద్దిల్లి. ఒకసారి మేము వెళ్ళాం, మావయ్య నేను వెళ్ళాం ఆల్రెడీ ప్రార్థనకి. మీలో చాలా మంది వచ్చారు. సొంత ఇల్లు లేదు ప్రియరా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు.
ఇల్లు ఈ రోజుల్లో కొనుక్కోవాలి, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాలంటే అది మాటలా? ఏమండి, ఇంచుమించు 1,30,00,000 పెట్టి ఇల్లు కొన్నాడండి ఆయన. మా అందరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత పెట్టి? అసలు మన ఊహకు అందుతుంది? మనకే కదండి, ఆయన ఊహకు కూడా అందదు. కానీ ప్రియరా, ఏంటి ఆ కళ్ళ ముందు 1,30,00,000 అనగానే మనం షాక్ అయిపోతాం. కానీ ఆయన ప్రియరా 1,30,00,000 దిగులు చెందలేదట, కృంగిపోలేదట, బాధపడిపోలేదట, ఇవి ఎలా సమకూర్చబడతాయి ఏ ఆలోచన లేదట. ఏంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఏంటి ఏంటి విశ్వాసంతో ప్రార్థన చేశారు ఆయన. ఏంటి నిన్న సాక్ష్యం చెప్తుంటే మేము విన్నాం ప్రియరా. అంటే ఆ సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు నేను విశ్వాసంతో ముందుకు వెళ్ళాను. ఈ 1,30,00,000 ఇంకా దానికి రీమోడలింగ్ చేయడానికి ఒక 20-30 లక్షలు అయిందటండి. ఏంటి ఇది అంతా చేయడానికి నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నా దగ్గర 5 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి నా దగ్గర ఏమీ లేవు. అయినా ఇది నేను ఎలా కొనగలను, నేను అనుకోలేదు. ఇది నా సొంతం అవుతుందా అవ్వదా అని కృంగిపోలేదు, బాధపడలేదు. ధైర్యంతో ముందుకు వెళ్ళాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు అన్నీ సమకూర్చాడని పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారండి. ఏంటి ఆయన ఈఎంఐల గురించి మనం ఆలోచన చేస్తే మనం అసలు మనం ఒక సంవత్సరం అంతా కష్టపడిన ఈఎంఐ కట్టగలం అనిపిస్తుందండి. కనుక ప్రియులు, ఎందుకంటే ఆయన 3 సంఘాలు నడిపించాలి, అనేక మందికి సేవకులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, కానీ ఆయన దగ్గర ఎప్పుడు కష్టం ఉన్నట్టుగా, ఎప్పుడు బాధలు ఉన్నట్టుగా కనబడండి. ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా, అతను చూడగానే ఈయనకి ఏ కష్టం లేదండి అనుకుంటారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఈ చెట్టు ఎలా కనబడుతుందట? కంటికి అందమైనదిగా కనబడుతుందట. చూడండి, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియరా, కొన్ని చెట్లు ఏం చేస్తా తెలుసా? కొన్ని చెట్లు ఏమైపోయాయో తెలుసా? ఏంటి సమృద్ధి ఉన్న వైపు, దేవుని యొక్క ఆశీర్వాదం వైపు ఉండకుండా ఏంటి మళ్లించబడతాయట. అమ్మా, ఏం చెప్పాను? కొన్ని చెట్లు ఏం చేస్తాయి తెలుసా? నేను నీరు ఉన్న చోటికి వెళ్ళకుండా, ఆహారం దొరుకుతున్న చోటికి వెళ్ళకుండా, అక్కడ ఏదో ఘనత వస్తుందనో లేదా అక్కడ ఏదో గుర్తింపు వస్తుందనో కొన్ని చెట్లు ఏమంటాయి? మళ్లింపబడతాయట. ఇక్కడ అదే చేస్తుందంట. దాన్ని ఏం చేసిందంట? దాన్ని వేళ్ళు మళ్లించిందట. మళ్లించగానే అది ఏమైపోయిందా? చెట్టు ఎండిపోయిందండి. ప్రియరా, ఈ లోకంలో నిన్నే కాదు, నన్నే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఏంటి సాతానుడు మనల్ని మళ్లిస్తూ ఉంటాడు. అందరినీ మళ్లిస్తాడు. ఎంత గొప్ప పెద్ద పెద్ద సేవకులైనా సాతానుడు మళ్లిస్తూ ఉంటాడు. మనము మళ్లించబడకూడదండి, మళ్లించబడకూడదు. ఏంటి మన ఆలోచనలు ఇటువైపు మళ్లిస్తాడు, మన ఆలోచనలు అటువైపు మళ్లిస్తాడు, మన ఆలోచనలు వేరొక చాటు వైపు, వేరొక వైపు మళ్లిస్తూ ఉంటాడు. కానీ మనము ఎటువైపు మనము మళ్లింపబడకూడదు. మనము స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే ప్రియరా, మనము ఏం చేస్తాం తెలుసా? ఫలిస్తామంట. ఒకవేళ మళ్లించినట్లయితే, ఇక్కడ అంటాడు చూసారా, మళ్లించేసాం, మళ్లించబడ్డాడట. మళ్లించబడింది, ఈ చెట్టు మళ్లించబడింది. మళ్లించబడితే దానికి మంచి ఫలాలు కాస్తున్నాయి. అందరూ కోసుకొని తినేశారు. ఏంటి పళ్ళతో పాటు వేళ్ళు కూడా పెగిలించేశారట. ఇంకా ఆ చెట్టు బ్రతుకుతుందా? బ్రతకదు. ఎందుకంటే దాని ఫలాలే కాదు, దాని వేళ్ళు కూడా పెగిలించేశారు. ఎప్పుడైతే దాన్ని వేళ్ళు పెగిలించేశారో, ఏంటి విశ్వాసం మీద దెబ్బ కొడతారో, వారు ఇంకా అభివృద్ధి చెందరు. ఒక ఆయన నాతో ఒక మాట చెప్పాడు. నేను ఇలా భ్రష్టుని అయిపోవడానికి కారణం ఒక ఆయనండి. ఆయన నా వేళ్లతో సైతం నన్ను పెగిలించాడు ఆయన. ఈరోజు నేను భ్రష్టుని అయిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, ఆ వ్యక్తుల వల్ల నేను ఇలా మారిపోయానండి అని ఒకరోజు ఒక ఆయన నాతో చెప్పాడు. ప్రియరా, ఏంటి నేనంటాను, ఎవరైనా మనల్ని అలా మళ్లించే ప్రయత్నాలు చేస్తే మనం మళ్లించబడకూడదండి. దేవుని వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి, దేవుని వైపు మనం గురి నిలపాలి తప్ప ఏంటి ఏ ఇతరుల వాటిపైన మన దృష్టి మళ్లించినా ఏంటి మనము అభివృద్ధి చెందలేము, మనము ఆశీర్వదించబడలేము. ఎందుకంటే సాధారణ మనల్ని ఏదో రకంగా మళ్లించాలని ప్రయత్నం చేస్తాడు, ఏదో రకంగా మన ఆలోచనలు మళ్లిస్తాడు, మన ఉద్దేశాలు మళ్లిస్తాడు. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ వినబడుతూ ఉన్నాయి. అండి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు చక్కటి స్థితినిచ్చాడు, మనకు చక్కటి యోగ్యతనిచ్చాడు. ప్రభువుని మనం ప్రేమించే వారముగా, ప్రభువుని మనం ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభువులో మనం అంటుకట్టబడిన వారముగా మనం ఉండాలి. ప్రభువులో మనము స్థిరపరచబడిన వారముగా మనం ఉండాలి తప్ప ఏంటి మనం మళ్లించబడకూడదు. ప్రభువు కొరకు మనము ఏంటి దేన్నైనా మనము వదులుకోవాలి తప్ప దేని కొరకు మనము ప్రభువుని వదులుకోకూడదండి. ఒకవేళ నువ్వు ప్రభు కొరకు దేన్నైతే నువ్వు వదులుకుంటావో ఏంటి దానికి రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు సంతోషాన్ని నువ్వు కోసుకుంటావు. ఏంటి వేటి కొరకు మనం ప్రభుని వదిలేసుకుంటే ఏంటి ప్రియరా,
మనకు ప్రభు దూరం అయిపోతాడో మన చుట్టూ ఉన్నవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఏంటి, సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక భక్తుడు, ఏంటి, అతను ఎంతో గొప్ప జీవితం, ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడైన ఒకరోజు ప్రభువుని తెలుసుకున్నాడు. క్రొత్త నిబంధన చదువుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరి కోసం ప్రాణం పెట్టాడని, యేసుక్రీస్తు వారు తన యవ్వన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడని, ఆయన సిలువలో ఆయన సిలువేయబడ్డాడని, 3 రోజులు రాత్రింపగళ్ళు సమాధిలో ఉన్నాడని ఆయన తెలుసుకున్న తర్వాత ప్రియులరా, ఆయన మనసు మార్చుకుని ప్రభువుకి దాసుడైన తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మొత్తం వారి యొక్క దానికి సంబంధించిన వారందరూ వచ్చారట. ఇదిగో, నీవు ప్రభువుని గనుక అంగీకరించినట్లయితే మాలో ఒకడిగా నువ్వు ఉండవు, మాలో నీకు ఏ విధమైనటువంటి పాలు పొందులు ఉండవు ఇక అన్నప్పుడు ఆయన అన్నాడట, ఇవేమీ నాకు అవసరం లేదు, ప్రభు నాతో ఉంటే చాలు అనుకున్నాడట. కోట్ల ఆస్తిని వదులుకున్నాడట అండి. ఆయన కోట్ల ఆస్తి వదులుకున్నాడు. ఆయన ఎంతో కోట్లు ఉన్నవన్నిటిని వదులుకొని ప్రభు కోసం ఈ క్రొత్త నిబంధన బైబిల్ పట్టుకుని, సంఖ్యలో పట్టుకుని వచ్చేసేటట్టండి. ఈరోజు ఆయన పేరు ఎంత మారు మ్రోగిపోతుంది తెలుసా? మొత్తం ప్రపంచమంతా ప్రపంచం అంతా మారు మ్రోగిపోతుందండి ఆయన పేరు. ప్రియరా, మనము ప్రభు కొరకు వేటిని వదులుకోవాలి తప్ప వేటి కొరకు మనము ప్రభువును వదులుకునే వారంగా ఉండకూడదు. ప్రభు కొరకు ఒక గంట మన మోకాళ్ళు నలగాలి. ప్రభు కొరకు మనము చెమట కార్చాలి. ప్రభు కొరకు మన శరీరం అలసిపోవాలి. ఎప్పుడు నాకు హాయిగా ఉంటే చాలండి. పాస్టర్ గారు చర్చిలో ఏసీ పెడుతున్నారా? ఏసీ నా తిన్నగా పెట్టండి, ఏసీ దగ్గర కూర్చో. ఏసీ లేకపోతే ఉండలేనండి పాస్టర్ గారు, నాకు ఏసీ ఉండాలండి. ఒక ఆవిడ అన్నదటండి, ఏసీ లేకపోతే ఆవిడ ఉండదట. పాస్టర్ గారు ఏసీ ఎక్కడ పెడుతున్నారు? అయితే ఇగోండి అక్కడే నాకు కుర్చీ అండి, నాకు రిజర్వేషన్ అండి. అది అమ్మా అర్థమవుతుందా? రిజర్వేషన్ అంట. ఎక్కడ? ఏసీ కూర్చుని ఏసీ ఉన్న చోట. ప్రియరా, కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? నాకు హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది, నాకు ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, అన్ని నా కాలు దగ్గరికి వచ్చి ఇవ్వాలి, నేను అలా కాలు వేసుకుని కూర్చోవాలి. ప్రియరా, నేనంటాను, ప్రభు కోసం మన శరీరాన్ని అలగొట్టబడాలి. ప్రభువే మన కోసం నలిగిపోయాడే, ప్రభువే మన కోసం తన శరీరాన్ని అలగొట్టుకున్నాడే, ప్రభువే మన కోసం ప్రియరా తన దేహాన్నంతటిని గాయపరుచుకున్నాడే, ప్రభువే మన కోసం తన రక్తాన్ని చిందించాడే. ఆయన కోసం ఒక్క రక్తపు చుక్కను కార్చలేమా? ఒక్క చెమట చుక్కను కార్చలేమా మనము? ఆయన కోసం ప్రియరా మన దేహాన్ని ఒక అరగంట, ఒక గంట నలగొట్టుకోలేమా? దేవదారు వృక్షానికి ఎన్ని ఎదురై ఉంటాయో. కొండలు ఉంటాయి, వాగులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అబ్బాయి ఎక్కడ ఆగదట, సాగి వెళ్ళిపోతుందట అండి. చూడండి, ఎక్కడ అమ్మ దేవదారు వృక్షాలు ఎక్కడ మొలుస్తాయి? బాగా ఎక్కువగా కొండల ప్రాంతాల్లో ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. కొండల ప్రాంతం స్మూత్గా ఉంటుందా? చూడడానికి ఎలా కనబడుతుంది? దూరం నుంచి చూస్తే అబ్బాయి ఎంత స్మూత్గా ఉంది అనుకుంటా, దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది అది ఎంత భయంకరంగా ఉంటుందో. అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశాలలో కూడా దేవదారు వృక్షం అంటుందట, నేనున్నాను అంటుందట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎన్నో చెట్లు కనబడతాయి, కానీ అందరి దృష్టి ఎక్కడ ఉంటుందట? దేవదారు వృక్షం మీదే ఉంటుందట. అందుకే చాలా మంది దేవదారు వృక్షానికి చాలా ఖరీదు కదండి. చాలా పెద్దవాళ్ళు తెలుస్తుంది దేవదారు వృక్షానికి ఎంత, చాలా కాస్ట్ ఎక్కువ, అది చాలా రేట్ ఎక్కువ అండి. దేవదారు వృక్షం కోసం అడుగుతూ ఉంటారు. కనుక ప్రియరా, మనము దేవదారు వృక్షము వలె ఉండాలి. విస్తారమైనటువంటి మనము విస్తరించాలి. మన సాక్షి మన ఇంటికే పరిమితం కాదు, నీకే పరిమితం కాదు, నీ వీధికి పరిమితం కాదు, అనేక చోట్ల ప్రకటించబడాలి. నీ సాక్ష్యము అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి ఆరాధన, నువ్వు ప్రభు కోసం ఏదైతే నువ్వు త్యాగం చేసావో త్యాగం అనేక ప్రాంతాలకు ప్రియ అది విస్తరించాలి. పలానా ప్రాంతంలో పలానా ఆమె ఉందండి, ఆమె చాలా ప్రార్థనా పరురాలండి. ఇదిగో పలానా దుమ్ములపేట ప్రాంతంలో క్రీస్తు సంఘంలో పలానా సహోదరుడు అండి, అతను చాలా ప్రభుకు కష్టపడతాడండి ఆయన అనేటువంటి మా సాక్ష్యము ప్రియరా విస్తరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, మరి ఒక మాట నేను యూట్యూబ్లో, అది వాట్సాప్లో మీకు ఒక మాట వినిపిస్తాను ప్రసంగం అయిపోయిన తర్వాత. మనము
ఇక్కడ ఉన్న వారమే కావచ్చు కానీ, మన దుమ్ములపేట ఒక స్లమ్ ఏరియా కావచ్చే కానీ, మన సాక్ష్యము ప్రియరా అనేక ప్రాంతాలకు విస్తరించాలి. ఆ రీతిగా మనం ప్రభువును స్తుతించాలి. ఆ రీతిగా ప్రభువుని మనం ఆరాధించాలి. ఆ రీతిగా మనము ప్రభువులో స్థిరత్వము కలిగి ఉండాలి. అప్పుడు మనము ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. ఏంటి ఇంకొక మాట చెప్పమంటారా? ఏంటి దేవదారు వృక్షం మీదంట అనేకమైనటువంటి పక్షులు వచ్చి వాలుతూ ఉంటాయటండి. దేనికోసం అమ్మా? సేద తీర్చుకోవడం కోసం. ఎందుకంటే అది ఎత్తుగా ఉంటుంది కాబట్టి అనేక మంది చెట్లు వచ్చి వాలుతూ ఉంటాయట. ప్రియరా, మనము కూడా అనేక మందికి సేద తీర్చే వారంగా ఉండాలి. అనేక మందికి ఆశ్రయముగా మనం ఉండాలి. అనేక మందికి ప్రియరా సహాయం చేసే వారంగా మనం ఉండాలి. అండి దేవదారు వృక్షంకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రియరా, ఎందుకంటే అది సహాయం చేసే స్థితిలో ఉంది. ఆ స్థితి నీకు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఏంటి స్థితి ఉన్నా కూడా ఏవి లేనట్టుగా ఉండి ఇతరులకి సహాయం చేయగలిగినటువంటి స్థితి యోగ్యత నీకున్నా కూడా ఏంటి ఏమీ లేనట్టుగా మనం ఉండి ప్రియరా దేవుని ఆశీర్వాదాన్ని మనము దాచేసుకోకూడదు. ఏంటి దేవుడు నువ్వు ఆశీర్వదిస్తున్నాడు ఎలా ఎలా తెలుస్తుంది తెలుసా? నువ్వు అనేక మందికి సహాయం చేయడం దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు అనేక మందికి ఏంటి సహాయం చేస్తున్నప్పుడు అమ్మో దేవుడు ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన అప్పుడు కనుపరచబడుతుంది. అప్పుడు దేవుడు నామ మహిమపరచబడుతుంది. నా బిడ్డలో నా ఆశీర్వాదాన్ని ఏంటి ఆ గంప కిందో కొంచెం కిందో దాచేయలేదు, వారు ప్రకటిస్తూ ఉన్నారు. నా ఆశీర్వాదాన్ని అనేక మందికి సహాయం చేస్తున్నారు, నా ఆశీర్వాదాన్ని అనేక మందికి ఉపయోగిస్తూ ఉన్నారు అని ప్రభు సంతోషిస్తాడు ప్రియరా. ప్రభు ఎప్పుడైతే సంతోషించాడో ఇంకా విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఇంకా విస్తారమైన దీవెన దేవుడు సమకూరుస్తూనే వస్తాడు ప్రియరా. కనుక ప్రియరా అనేకమైనటువంటి చెట్లు, ఆ పక్షులు ఆ చెట్టు మీదకి వచ్చి సేద తీర్చుకుంటాయట. మనము కూడా ఇతరులకు సేద తీర్చేవారముగా, మనము కూడా ఇతరులకు సహాయం చేసేవారముగా ఉండాలి. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నాము. ఈ మాటలన్నీ కూడా మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుడు తన వాక్యము ద్వారా మనలందరినీ ఆశీర్వదించి దేవదారు వృక్షం వలె దేవుడు విస్తరింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో.